పిల్లలు, మనం ఇప్పుడు చెప్పుకోబోయే పాఠం పేరు బాల తిమ్మరుసు. తెలివితేటలకు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే తేడా లేదు. ఒక్కొక్కసారి చిన్నపిల్లలు కూడా తమ ప్రతిభను ప్రదర్శించి పెద్దవాళ్ళు సైతం ఆశ్చర్యపోయేలా చేస్తూ ఉంటారు. అటువంటి ఒక పిల్లవాడి కథను మనం ఇప్పుడు చదువుకుందాం. ఒకరోజు గురువుగారి దగ్గరకు రాజభటులు వచ్చారు. వారి చేతిలో ఒక రాతి పలక ఉంది. ఆ రాతి పలక పైన ఒక గీత ఉంది. రాజభటులు గురువుగారికి ఆ పలకను చూపించి, ఆర్య, మేము శ్రీ 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 విజయనగర సామ్రాజ్యాధీశులైన వీర నరసింహరాయల వారి రాజభటులము. మేము మంత్రి పదవికి తగిన బుద్ధిమంతుడు, సమర్థుడు అయినటువంటి వ్యక్తి కోసం ఊరూరా తిరుగుతున్నాం. కానీ మాకు ఎక్కడా అటువంటి వ్యక్తి కనిపించలేదు. మిమ్మల్ని కూడా ఒకసారి దర్శించి పోదామని ఇటు వచ్చామని చెప్పారు. అప్పుడు గురువుగారు, ఏమిటి, మీ ప్రయత్నం ఇంకా సఫలం కాలేదా? తగిన మంత్రి దొరకలేదా? మంత్రి పదవికి తగిన వయస్సు, విశేషానుభవం ఏమైనా కావాలా అని ప్రశ్నించారు. అప్పుడు రాజభటులు, మహాశయ, మంత్రి కావడానికి చదువు, సంధ్య, అందం, చందం, వయస్సు, అనుభవం వీటితో నిమిత్తం లేదు. కేవలం బుద్ధి కుశలత ఉంటే చాలు. అందుకే రాజుగారు ఒక పరీక్ష పెట్టారు. ఇదిగో ఈ పలకను చూడండి. ఈ పలక మీద ఉన్న గీతను తాకకుండా, చెరపకుండా ఎవరైతే దీనిని చిన్నదిగా చేస్తారో వారిని వెంటనే వెంటబెట్టుకుని రమ్మని రాజాజ్ఞ అని విన్నవించారు. అప్పుడు గురువుగారు, ఇదెక్కడి ఆశ్చర్యం! ఈ గీతను తాకకుండా, చెరపకుండా చిన్నది చేయడం ఎలా సాధ్యపడుతుంది? ఇది చాలా విచిత్రంగా ఉంది. దీనిని అలా చిన్నది చేయాలంటే ఏ మంత్రమో, తంత్రమో, మహేంద్రజాలమో కావాలి అని నీళ్లు నమిలారు. ఇంతలో ఒక బాలుడు పైకి లేచి, గురువర్య, ఆ పలకను ఒకసారి ఇటు చూపించండి అని అడిగాడు. అప్పుడు గురువుగారు చిరాకు పడుతూ, నీకెందుకురా ఇది? పెద్ద పెద్ద కొమ్ములు తిరిగిన వాళ్ళకే సాధ్యపడలేదు, నువ్వేం చేస్తావు అంటూ, సరే పోయిందేముందిలే చూడు అని చూపించారు. పిల్లలంతా ఆ బాలుని వైపే ఆసక్తిగా చూడసాగారు. ఆ బాలుడు పలక మీద ఉన్న గీతను పరీక్షగా చూశాడు. ఆ తరువాత ఒక బలపంను తీసుకొని దాని పక్కనే ఒక పెద్ద గీతను గీశాడు. ఒక పెద్ద గీతను గీశాడు. అప్పుడు గురువుగారికి దాన్ని చూపిస్తూ, చూసారా గురువర్య, నేను ఆ గీతను తాకకుండా, చెరపకుండా ఆ గీతను చిన్నది చేసేశాను. నేను గీసిన ఈ పెద్ద గీత ముందు ఆ గీత చిన్నదే అవుతుంది కదా అని సమాధానం చెప్పాడు. అప్పుడు గురువుగారు ఆ బాలుడి బుద్ధి కుశలతకు, సమయస్ఫూర్తికి, కుశాగ్ర బుద్ధికి ఎంతో సంతోషించి మెచ్చుకున్నాడు. రాజభటులు ఆ బాలమేధావిని గుర్రం పైన కూర్చోబెట్టి రాజ్యసభకు తీసుకువెళ్లారు. విజయనగర సార్వభౌముడైన వీర నరసింహరాయలు కొలువుతీరి ఉన్నారు. రాజభటులు ఆ బాలుని చూపించి, మహారాజా, మీరు పెట్టిన పరీక్షలో నెగ్గినవాడు ఈ బాలుడే అని పలకను రాజుగారికి అందించాడు. అప్పుడు రాజుగారు ఆశ్చర్యపోతూ, ఆహా, ముక్కుపచ్చలారని ఈ పసిబాలుడు ఎంత ప్రతిభావంతుడు! నేను ఇటువంటి మహామంత్రి కోసమే ఎదురు చూస్తున్నాను. ఇతనే నాకు మహామంత్రి కావాలని కోరుకుంటున్నాను అని అన్నారు. అనంతరం ఆ బాలుని చూస్తూ, నీ ప్రతిభ ఎంత అనన్య సామాన్యమైనదో కదా. సరే, నేను నీకిప్పుడు ఒక పరీక్ష పెడుతున్నాను. ఈ రత్న అంగుళీయకమును, ఈ బంగారు ఉంగరమును ఈ రత్నసింహాసనంపై, ఈ ఉన్నత రత్నసింహాసనంపై పెడుతున్నాను. నీవు నిలబడిన చోటు నుండి ఇక్కడి వరకు ఉన్నటువంటి పట్టు తివాచీపై నడవకుండా ఇటు వచ్చి ఈ ఉంగరాన్ని తీసుకొని మళ్ళీ నువ్వు బయలుదేరిన స్థానానికి ఈ తివాచీపై నడవకుండానే వెళ్ళవలసి ఉంటుంది అని ఆజ్ఞాపించారు. అప్పుడు ఆ బాలుడు చిత్తం ప్రభు అని అంగీకారం తెలిపి
పట్టు తివాచీపై నడవకుండా ఎలా వెళ్ళాలా అని ఒక క్షణం ఆలోచించాడు. మిగతా రాజ్యసభలో ఉన్న వారందరూ ఆసక్తిగా బాలుని వైపే చూస్తున్నారు. ఆ బాలుడు వెంటనే పట్టు తివాచీని పట్టుకొని చుట్టుకుంటూ ముందుకు వెళ్ళాడు. సింహాసనం వరకు వెళ్ళి ఆ ఉంగరాన్ని అందుకున్నాడు. తర్వాత మళ్ళీ ఆ తివాచీని విప్పుకుంటూ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. సభాసదులందరూ బాలుని ధీయుక్తికి సమయస్ఫూర్తికి కరతాళ ధ్వనులు చేశారు. ఆ మహామేధావే తిమ్మరుసు. తిమ్మరుసు వినయపూర్వకంగా వీర నరసింహరాయల వైపు చూశాడు. మహారాజు ఆనందంగా ఆ బాలుని ఆలింగనం చేసుకొని అమాత్య పీఠాన్ని అలంకరింపచేశాడు. మహామేధానిధి, ఈ క్షణం నుండి ఈ విజయనగర సామ్రాజ్యానికి మహామాత్యులు మీరే. మాకు అనుక్షణం మార్గదర్శకం చేస్తూ ఈ అమాత్య లోకానికి ఆదర్శప్రాయులై వర్ధిల్లండి అంటూ వెంటనే గుబాళిస్తున్న గులాబీ దండను బాలుని మెడలో వేశాడు మహారాజు. అప్పుడు ఆ సభంతా మహామంత్రి తిమ్మరుసుకు జై అంటూ నినాదాలను పలికింది. ఆ నినాదాలతో మహాసభ మారుమ్రోగింది. చూశారు కదా పిల్లలు, దీనికి సంబంధించిన అభ్యాసాలను ఇప్పుడు నేర్చుకుందాం. బాల తిమ్మరుసు కథను మీ సొంత మాటల్లో వివరించండి. తిమ్మరుసు సమర్థుడు, తెలివైనవాడు అని సభలో వారంతా మెచ్చుకున్నారు కదా. తెలివైన పని చేస్తే అందరూ ఈ విధంగా మెచ్చుకుంటారు. అటువంటి సమర్థవంతమైన పనులు మీరేం చేశారో వివరించి రాయండి. అన్ని పనులు అందరికీ సాధ్యం కావు. అలా మీకు సాధ్యమైన పనులేమిటో, సాధ్యం కాని పనులేమిటో ఒక పట్టిక తయారు చేయండి. తర్వాత అభ్యాసం చూద్దాం. గీతను తాకకుండా చెరపకుండా చిన్నది చేయాలంటే ఏ మంత్రమో తంత్రమో మహేంద్రజాలమో కావాలి. గీతను తాకకుండా చెరపకుండా చిన్నది చేయాలంటే ఏ మంత్రమో తంత్రమో మహేంద్రజాలమో కావాలి. ఈ మాట కథలో ఎవరెవరితో అన్నారు? గురువుగారు రాజభటులతో అన్నారు. ఏ సందర్భంలో అన్నారు? రాజభటులు ఈ గీతను తాకకుండా చెరపకుండా చిన్నది చేయగలిగిన వాళ్లను రాజుగారు వెంటబెట్టుకుని రమ్మన్నారు మహామంత్రిని చేయడానికి అని చెప్పినప్పుడు గురువుగారు ఈ మాటను రాజభటులతో అన్నారు. తర్వాత ఈ కథ పేరు ఏంటి? బాల తిమ్మరుసు. కథ పేరు బాల తిమ్మరుసు. కథలో ఉన్నవారెవరు? తిమ్మరుసు, విజయనగర రాజు వీర నరసింహరాయలు, ఇంకా గురువు గారు, రాజభటులు. తర్వాత కథలో ఉన్న ముఖ్యమైన విషయం సమస్య. కథలో ముఖ్యమైన సమస్య ఏంటి? గీతను తాకకుండా చెరపకుండా చిన్నది చేయడం. గీతను తాకకుండా చెరపకుండా చిన్నది చేయడం. అలా చేసిన వాళ్ళను మహామంత్రి చేస్తానని, అలా చేసిన వాళ్ళే మహామంత్రిగా కావాలని రాజుగారు ఆజ్ఞాపించారు. తర్వాత ముగింపు ఏమైంది? మహారాజు బాల తిమ్మరుసును
మహామంత్రిని చేశారు. మహారాజు బాలతిమ్మరుసును మహామంత్రిని చేశారు. తర్వాత అభ్యాసం చూద్దాం. ఈ పేరాలో కొన్ని పదాలు తారుమారయ్యాయి. వాటిని ఉండవలసిన చోట పెట్టి పేరాను చదవాలి. ముందుగా పేరాను ఉన్నది చదువుదాం. మహారాజు వీర నరసింహరాయలు తిమ్మరుసును ఉద్దేశించి నీ బయలుదేరిన అనన్య సామాన్యం. ఇదిగో ఈ పట్టు ఉంగరాన్ని ఈ ఉన్నత రత్న పాదం మీద పెడుతున్నాను. మీరు నిలబడిన చిహ్నం నుండి ఇక్కడి దాకా బంగారు తివాచీ పరిచి ఉన్నది కదా. మీరు ఆ తివాచీపై పీఠం పెట్టకుండా వచ్చి ఉంగరం అందుకొని ప్రతిభ చోటుకు రావాలి. అలా చేయగలిగితే ఈ సువర్ణాంగుళీయకమే మీకు అధికార చోటుగా లభిస్తుంది అని పలికాడు. గీత గీసిన పదాలు ఉన్నాయి కదా, ఇవి తారుమారయ్యి ఉన్నాయన్నమాట. వాటిని సరిచేసి సరైన స్థానంలో పెట్టాలి. చూడండి, మహారాజు వీర నరసింహరాయలు తిమ్మరుసును ఉద్దేశించి నీ బయలుదేరిన అనేది రాదు. ఇక్కడ ఏమొస్తుంది? నీ ప్రతిభ అని వస్తుంది. నీ ప్రతిభ. నీ ప్రతిభ. ఇక్కడ బయలుదేరిన రాదు. నీ ప్రతిభ అనన్య సామాన్యం. ఇదిగో ఈ పట్టు ఉంగరాన్ని. ఇక్కడ పట్టు ఉంగరం అనేది ఉండదు. ఇక్కడ ఏ ఉంగరం రావాలి? బంగారు. ఈ బంగారు. ఈ బంగారు ఉంగరాన్ని ఈ ఉన్నత రత్న ఏమిటది? పీఠం. పీఠం. రత్న పీఠం. రత్నపీఠం మీద పెడుతున్నాను. మీరు నిలబడిన చిహ్నం. నిలబడిన తర్వాత ఏమొస్తుంది? చోటు. నిలబడిన చోటు. నిలబడిన చోటు నుండి ఇక్కడి దాకా బంగారు తివాచీ అనేది రాదు. ఏ తివాచీ వస్తుంది? ఈ పదం ఇక్కడ వస్తుంది. పట్టు. పట్టు. పట్టు తివాచీ పరిచి ఉన్నది కదా. మీరు ఆ తివాచీపై పీఠం పెట్టకుండా అని రాదు. ఏమొస్తుంది? పాదం. పాదం పెట్టకుండా వచ్చి ఉంగరం అందుకొని ప్రతిభ చోటుకు. ప్రతిభ చోటు ఉండదు. ఏం చోటు? బయలుదేరిన. ఈ పదం ఇక్కడ వస్తుంది. బయలుదేరిన. అందుకొని బయలుదేరిన చోటుకు రావాలి. అలా చేయగలిగితే ఈ సువర్ణాంగుళీయకమే మీకు అధికార చిహ్నం. ఇక్కడున్న పదం ఇక్కడ వస్తుంది. చిహ్నం. అధికార చిహ్నంగా లభిస్తుంది అని పలికాడు. ఒకసారి మళ్ళీ చూద్దాం. మహారాజు వీర నరసింహరాయలు తిమ్మరుసును ఉద్దేశించి నీ ప్రతిభ. నీ ప్రతిభ అనన్య సామాన్యం. ఇదిగో ఈ బంగారు ఉంగరాన్ని. బంగారు ఉంగరాన్ని ఈ ఉన్నత రత్న పీఠం. పీఠం మీద పెడుతున్నాను. మీరు నిలబడిన చోటు నుండి ఇక్కడి దాకా పట్టు తివాచీ.
పట్టు తివాచి పరచి ఉన్నది కదా, మీరు ఆ తివాచీపై పాదం పెట్టకుండా వచ్చి ఉంగరం అందుకొని బయలుదేరిన చోటుకు రావాలి. అలా చేయగలిగితే ఈ సువర్ణాంగుళీయకమే మీకు అధికార చిహ్నంగా లభిస్తుంది. ఒకసారి మళ్ళీ సరిచేసుకున్న పేరాను చదివేద్దాం. మహారాజు వీరనరసింహరాయలు తిమ్మరుసును ఉద్దేశించి, నీ ప్రతిభ అనన్య సామాన్యం. ఇదిగో ఈ బంగారు ఉంగరాన్ని ఈ ఉన్నత రత్నపీఠం మీద పెడుతున్నాను. మీరు నిలబడిన చోటు నుండి ఇక్కడి దాకా పట్టు తివాచీ పరిచి ఉన్నది కదా, మీరు ఆ తివాచీపై పాదం పెట్టకుండా వచ్చి ఉంగరం అందుకొని బయలుదేరిన చోటుకు రావాలి. అలా చేయగలిగితే ఈ సువర్ణాంగుళీయకమే మీకు అధికార చిహ్నంగా లభిస్తుంది అని పలికాడు. తర్వాత అభ్యాసం చూద్దాం. రాజభటులు గురువుగారితో ఏమని చెప్పారు? గురువుగారు, మేము రాజభటులము. ఈ పలక మీదున్న గీతను చెరపకుండా తాకకుండా ఎవరైతే చిన్నది చేస్తారో వారిని వెంట పెట్టుకుని రమ్మని రాజాజ్ఞ. మంత్రి పదవి కోసం ఈ పరీక్ష అని చెప్పారు. మహారాజు పెట్టిన పరీక్షల్లో తిమ్మరుసు ఎలా నెగ్గాడు? మహారాజు పెట్టిన పరీక్షల్లో తిమ్మరుసు ఎలా నెగ్గాడు? ఆ గీత పక్కన ఇంకొక పెద్ద గీత గీసి దానిని చిన్నదిగా చూపించాడు. ఇంకా ఉంగరాన్ని పట్టు తివాచీపై నడవకుండా తీసుకొని మళ్ళీ వెనక్కి రమ్మన్నప్పుడు ఆ తివాచీని చుట్టుకుంటూ వెళ్ళి ఉంగరాన్ని తీసుకొని మళ్ళీ పరుచుకుంటూ వెనక్కి వచ్చేసాడు. ఈ విధంగా రాజుగారు పెట్టిన పరీక్షలో తిమ్మరుసు గెలిచాడు. ఉంగరం పరీక్షలో తిమ్మరుసు నెగ్గిన తర్వాత మహారాజు తిమ్మరుసును ఉద్దేశించి ఏమన్నాడు? ఉంగరం పరీక్షలో తిమ్మరుసు నెగ్గాడు కదా, తర్వాత మహారాజు గారు ఏమన్నారు? ఓ మహామేధానిధి, ఇక నుండి ఈ విజయనగర సామ్రాజ్యానికి మీరే మహామాత్యులు అని అమాత్య పీఠాన్ని అలంకరింపచేశాడు. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ కథలో మీకు ఆశ్చర్యం కలిగించిన సంఘటన ఏంటో దాన్ని వివరించి రాయండి. అలాగే మహామంత్రి పదవి కోసం మహారాజు ఎందుకు ఆ పరీక్ష పెట్టాడు? తెలివైన మహామంత్రి కావాలని. ఈ కథను మీ సొంత మాటల్లో రాయండి. మహారాజు తిమ్మరుసును చూసి నీ ప్రతిభ అనన్య సామాన్యం అని పొగిడారు కదా. అనన్య సామాన్యం అంటే ఏమిటి? సామాన్యుల కంటే అధికమైన తెలివైన వాడు అని అర్థం వస్తుంది. అంటే నీ ప్రతిభ సామాన్యమైనది కాదు, చాలా గొప్పది అని చెప్తున్నట్టు అన్నమాట. ఇంకా ఏ ఏ సందర్భాల్లో అనన్య సామాన్యం అని అంటారో రాయండి. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. అందం, చందం, చదువు, సంధ్య ఇటువంటి పదాలే ఇక్కడ కూడా ఉన్నాయి. వాటిలో మొదటి పదం మాత్రం ఉంది. రెండవ పదం మనం ఈ ఖాళీలలో పూరించాలి. చూడండి, తోడు. తోడు తర్వాత ఏ పదం వస్తుంది? తోడు, నీడ అని అంటారు. తోడు, నీడ. సిరి తర్వాత వచ్చే ఏ పదం వస్తుంది? సంపద. సిరి, సంపద. తోడు, నీడ, సిరి, సంపద. పాడి, పంటలు. పాడి, పంటలు. పాడి పంట అని కూడా అంటారు. పాడి పంట. వంట, వార్పు. వంట, వార్పు. ఈడు, జోడు.
ఈడు జోడు. పురుగు పుట్ర. పురుగు పుట్ర. పిల్ల జల్ల. పిల్ల జల్ల. నగ నట్ర. నగ నట్ర. చిందర వందర. చిందర వందర. రాళ్ళు రప్పలు. రాళ్ళు రప్పలు. ఒకసారి పదాలన్నిటిని చదువుదాం. తోడు నీడ. సిరి సంపద. పాడి పంట. వంట వార్పు. ఈడు జోడు. పురుగు పుట్ర. పిల్ల జల్ల. నగ నట్ర. చిందర వందర. రాళ్ళు రప్పలు. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.